హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సముద్రం దొరికే ప్రతి ఒక్క జీవి గురించి తెలుసు. అంటే చేపలు కానీ, నత్తలు కానీ, పీతలు కానీ, సొర చేపలు, నక్షత్రపు చేపలు, ఇలా రకరకాల ఆక్టోపస్లని ప్రతి ఒక్క దాని గురించి తెలుసు. కానీ కొన్నిటి విలువ 100 నుంచి 1000 రూపాయల్లోకి ఉంటే, కొన్నిటి విలువ లక్షల నుంచి కోట్ల వరకు ఉంటుంది. కానీ అవి చూడ్డానికి సింపుల్గా ఉంటాయి, కానీ కోట్లలో పలుకుతాయి. కానీ ఇవి చూడ్డానికి పెద్దగా ఉంటాయి, 100,000 పెరుగుతాయి. అసలు వీటికి కారణం ఏంటంటే వాటిల్లో ఉండే కొన్ని మెయిన్ పార్ట్స్ అనమాట. అంటే కొన్ని వాటికి బ్లడ్ ఇంపార్టెంట్, కొన్ని వాటికి వాటిలో ఉండే కొన్ని పార్ట్స్ ఇంపార్టెంట్. అలాగనే నేను ఇప్పుడు ఒకదాని గురించి చెప్పబోతున్నాను. అదేంటిదంటే తెలుసు కదా అందరికీ, పీతలు అంటే చాలామందికి ఇష్టం. కొంతమంది అయితే సముద్రపు పీతలు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలా కొంతమంది ఏంటంటే సముద్రం నుంచి కొన్ని పీతలు తెచ్చుకొని 100 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో కూడా అమ్ముకుంటారు. కానీ ఈ పీత విలువ వచ్చేసి లక్షల్లో అమ్ముకుంటారు. అవునండి, దీని విలువ ఏంటంటే సుమారు 11 లక్షల రూపాయలు. అంటే ఈ పీత విలువ కాదు, ఈ పీతలో ఉండే బ్లడ్ విలువ లీటర్ వచ్చేసి 11 లక్షల రూపాయలు. ఎందుకంటే ఈ పీతలో ఉన్న బ్లడ్ కలర్ అనేది మామూలుగా అయితే అన్ని రెడ్ కలర్ ఉంటుంది. ఈ పీతలలో ఉండే కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఈ పీతల పేరు హాట్ షూ పీతలు. ఇవన్నీ రేర్గా దొరుకుతాయి అన్నమాట. అంటే వసంతకాలం నుంచి మే జూన్ మధ్యలో మాత్రమే ఈ పీతలు అనేవి మనకు దొరకడం మొదలు పెడతాయి. కానీ ఈ పీతలో ఉండే బ్లడ్ని మన బ్యాక్టీరియాలో అంటే మన బాడీలో ఫంగస్ ఇలాంటి బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇట్లాంటి వాటికి మెడిసిన్గా యూజ్ చేస్తారు. ఇలాంటి ఏంటంటే ఈ బ్లడ్ని ఎలా సేకరిస్తారంటే పీతలలో ఉండే గుండె నుంచి నరాలు ఉంటాయి కదా, వాటి నుంచి ఇంజెక్షన్ రూపంలో వీటిని అనేది తీసుకుంటారు. ఇట్లా తీసుకున్న వాటిని మన బ్లడ్లో కానీ ఏదైతే మన బాడీలో హెల్త్ బాగలేదో ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్గా యూజ్ చేస్తుంటారు. అలాగే ఈ పీతలు వచ్చేసి అంటే 400 మిలియన్ బ్యాక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నాయి అన్నమాట. అదిగాక డైనోసార్స్ కంటే ముందు నుంచి ఈ పీతలు ఉన్నాయి. కానీ ఇప్పటికి మాత్రం ఈ పీతలు అనేవి అంతరించిపోవడం మొదలుపెట్టాయి. ఈ పీతలు వచ్చేసి 4 రకాలు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటే. కానీ ఇప్పుడు చెప్పిన హార్స్ షూ పీతల విలువ మాత్రం ఎగ్జాక్ట్గా 11 లక్షల కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. శాస్త్రవేత్తలు దీనికోసం బాగా రీసెర్చ్ అనేది మొదలుపెట్టారు. అలాగే ఇది 1940 నుంచే ఈ పీతలు అనేది బాగా డెవలప్ అవ్వడం జరిగింది. ఈ పీతలు దొరికిన వారు ఒక్కోసారి కోటీశ్వర్లు కూడా అయినారు. అంటే లైక్ ఒక్క పీతతో ఆగరు కదా, కొంతమంది అయితే ఈ పీతలు అనేవి ఎక్కువ దొరుకుతాయి, కొంతమందికి 1-2తోనే ఆగిపోతాయి. కానీ ఎక్కువ దొరికిన వారు మాత్రం కోటీశ్వర్లకు కూడా మారినారు. కానీ ఫ్రెండ్స్, సముద్రంలో ఇంకా చాలా రకాల జీవులు ఉన్నాయి. కొంతమందికి పాచి వల్ల కూడా ఈ ఉపయోగం కూడా తెలుసు. పాచి వల్ల క్యాన్సర్ నయమవుతుందని క్యాన్సర్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇలాంటి మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.